ఇక తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న ఎస్ఐ ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పెరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. Thank you very much, ladies and gentlemen. Parade Commander reports to the Honorable Chief Guest and requests to review the parade. दीक्षांत परेड आपका निरीक्षण के लिए हाजिर है श्रीमान। ముఖ్య అతిథి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కవాతు పరిశీలిస్తున్నారు. సబ్ ఇన్స్పెక్టర్స్ సహాయ సబ్ ఇన్స్పెక్టర్ల యొక్క క్రమశిక్షణను ఆహార్యమును పరిశీలించడానికి ముఖ్య అతిథి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అయిన శ్రీ గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని కవాతు నాయకురాలైన శ్రీమతి పి భాగ్యశ్రీ, సివిల్ సబ్ ఇన్స్పెక్టర్స్ అకాడమీ సంచాలకులు శ్రీమతి అభిలాష బిష్త్ ఐపీఎస్, డీజీపీ గారి సంయుక్తంగా ప్రత్యేక వాహనంలో తీసుకుని పోవట మనందరం వీక్షిస్తున్నాము. ముఖ్య అతిథి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఆయన గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు యువకులు, ఉత్సాహవంతులు మరియు ప్రగతిశీలురు వ్యక్తులు కాదు, వ్యవస్థలు ముఖ్యం. వ్యవస్థలు సక్రమంగా పనిచేసే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని భావించి వ్యవస్థలు స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయడానికి తోడ్పాటుని అందిస్తున్నారు. తెలంగాణను నిరుద్యోగుల మిత్ర, పర్యావరణ మిత్ర, పరిశ్రమల మిత్ర, ఉద్యోగుల మిత్ర ప్రభుత్వంగా తీర్చిదిద్దాలి అని ఆయన విజన్ మనందరం అభినందించదగ్గది. Ladies and gentlemen, Honorable Chief Guest Sri Ravant Reddy Garu is now reviewing the parade with a great vision and dynamism to have a better state. On this auspicious and historic occasion of passing out parade, as we witness the first contingent commander Anugula Raghavendra Reddy, second in command Kadala Venukumar, second contingent commander Singireddy Satish Kumar Reddy, second in command Irene Agastya Bhargava, third contingent commander Malis Shashivardhan Reddy, second in command Kosgi Chandrasekhar, fourth contingent commander Mood Ajay, second in command Mudawat Ranjit Kumar, fifth contingent commander Tatikonda Sai Shashank, second in command K. Kiran Paul, sixth contingent commander Galla Soumya, second in command Ganji Vijaya, seventh contingent commander Banda Mamata, second in command Sushma Shivampet, eighth contingent commander Mood Jaipal, second in command Boini Saujanya,
9th Contingent, Commander Kavalla Shailender, second in command, Boddu Vijaya. 10th Contingent, Commander Bonta Praveen, second in command, G. Akhil Kumar. 11th Contingent, Commander Pasipula Nagaraju, second in command, M. Kamalakar. And the 12th Contingent, Commander Gandikota Tirumulesh, and second in command, V. Prasad Rao. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి తదితర మత్తు మందులు డ్రగ్స్ వంటి వాటికి తావు లేదు అని చాలా దృఢంగా బలంగా చెప్పిన మన ముఖ్యమంత్రి టిఎస్ న్యాప్ ద్వారా పోలీస్ విభాగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షణకు పోలీస్ విభాగానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి కావలసిన సదుపాయాలను కూడా సమకూరుస్తున్నారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి. స్నేహపూర్వక పోలీస్ విధానాల ద్వారా ప్రజలకు పోలీస్ అధికారులు చట్ట పరిధిలో రక్షణ కల్పించాలని మార్గనిర్దేశానికి చేస్తూ పోలీస్ విభాగంలో శిక్షణ అత్యంత ప్రాముఖ్యత కలిగినది అని భావించి శిక్షణ అనంతరము తగిన సహకారం అందిస్తున్నారు మన ముఖ్య అతిథి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అయిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అకాడమీ సంచాలకులు శ్రీమతి అభిలాష బిష్ట్ ఐపీఎస్ గారి తరఫున మరియు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ గారి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు, శుభాభివందనలు అందరి తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాము. दीक्षांत परेड शपथ ग्रहण करने की आज्ञा प्रदान करें श्रीमान. Parade commander has sought permission for Shapath Grahan. In a short while from now, Nishan Toli will arrive with our national flag. While the Nishan Toli arrives along with our national flag, I request all of you to raise and those in uniform to salute. परेड कंधे शस्त्र. निशान टोली परेड पर. दीक्षांत परेड राष्ट्रीय सलूट सलामी शस्त्र. Request all of you to kindly raise for the national anthem.
छात्र कमांडर्स वापस क्रिच कमांडर्स जगा लो निशान जगा लो निशान कार्रवाई शुरू कर భారత జాతి యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రం, సార్వభౌమత్వం వీటికి చిహ్నమే మన మువ్వన్నెల జాతీయ జెండా. అటువంటి జాతీయ జెండాను మనం ఈ సందర్భంలో గౌరవించుకుని జాతీయ జెండా సమక్షంలో నూతన పోలీస్ అధికారులు దీక్ష చేయవలసి ఉన్నది. మన సమాజం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక, ఏకత్వంలో భిన్నత్వానికి ఒక చక్కటి ఉదాహరణ. వ్యవస్థలు స్వతంత్రంగా ఉండి వాటి నిర్దేశించిన కార్యకలాపాలను నిర్వహిస్తూ సందర్భానుసారంగా రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ చట్టం అనుమతించిన పరిధిలో రాజ్యానికి తోడ్పడుతూ అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భావనను సూచించినదే మువ్వన్నెల జాతీయ జెండా, అనుసరిస్తున్న పోలీస్ అకాడమీ జెండా. జాతీయ జెండాలోని 3 రంగులు మన జాతి యొక్క సామర్థ్యాన్ని, తత్వాన్ని మరియు అభిలాషను తెలియచేస్తున్నాయి. కాషాయ రంగు సామర్థ్యానికి, త్యాగానికి సూచన. తెలుపు రంగు సత్యానికి, ధర్మానికి సూచన. ఆకుపచ్చ రంగు అభివృద్ధిని సూచిస్తుంది. జెండా మధ్యలో ఉన్న చక్రము మానవాళి పరిణామ క్రమాన్ని, నిరంతర ప్రగతిని సూచిస్తూ ముందుకి దూసుకుని వస్తుంది. National Flag Bearer RSI Rahul and Unity Flag Bearer Harishankar, a special applause. Our tricolor national flag is a symbol of our country's freedom, independence and sovereignty. On this very special occasion, we honor the national flag and the new police officers taking oath in the presence of the national flag in a short while. Our society is an excellent example of unity in diversity and a significant need for institutions to function independently and prioritize the state and national interest while remaining within the limits of the law. The tricolor national flag symbolizes the capability, philosophy and aspirations of our nation. The saffron color signifies strength and sacrifice, white represents truth and righteousness, and green stands for growth. The wheel in the center symbolizes human evolution and continuous progress. ఎంతో క్రమశిక్షణతో మన జాతీయ జెండాను, యూనిటీ ఫ్లాగ్ను తీసుకొచ్చిన నిషాన్ టీంకి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి.
ఎంతో ప్రాముఖ్యత ఉన్న మన మువ్వన్నెల జాతీయ జెండాకు శిక్షణ పూర్తి చేసుకుని పోలీస్ విభాగంలో తమ విద్యుక్త ధర్మను నిర్వర్తించుటకు ఉత్సుకతతో ఉన్న నూతన సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ తాము ప్రజలకు సేవ చేయడానికి నిబద్ధతతో ఉన్నామని తెలియజేస్తూ ఆయుధాలతో కూడిన నమస్కారం చేస్తారు. Administering of the oath by the Director, TSPA. నేను నేను భారతదేశానికి భారతదేశ రాజ్యాంగానికి విధేయునిగా ఉంటానని విధేయునిగా ఉంటానని రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రజల హక్కులను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో నిజాయితీతో నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను చట్టసమ్మతంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. కమాండర్స్ జగ్గాలో Nishant Tole leaves the parade ground and requested everybody to raise for the national anthem. Nicole Critch. Nishant Tole leaves the parade ground and request everyone to raise for the national anthem. Those in uniform to salute. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా మనవి. నిషాంట్ టోలే కూచ్ కర్. दीक्षांत परेड राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र. शस्त्र. परेड बाजो शस्त्र. Hello. Hello. Parade commander seeks permission to march the parade. दीक्षांत परेड
मंच से गुजरने की आज्ञा प्रदान करें श्रीमान। Parade commander has seeked the permission to march the parade. అది ఓకే, అది ఇక్కడికి వచ్చినప్పుడు అంతే కదా. ఉన్నది ఇక్కడ స్టార్ట్ ఆమె స్టార్ట్ కావాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ కానాకి పీరియడ్ తిరిగినప్పుడు సెకండ్ परेड कंधे शस्त्र। दीक्षांत परेड कंटिंजेंट वार कॉलम में मंच से गुजरेगा। नंबर 1 कंटिंजेंट आगे चलेगा। परेड दाहिने चलेगा, दाहिने मुड़। नंबर कंटेंट बॉयसे टन మన దేశంలో ఖాకీ రంగు ఏకరూప దుస్తులను పోలీస్ అధికారులు ధరించడానికి 1847వ సంవత్సరంలో ప్రారంభించారు. ఖాకీ రంగు మన భౌగోళిక పరిస్థితుల్లో ఎక్కువ సమయం పనిచేయడానికి అనుకూలంగా మరియు ఖాకీ రంగు ప్రజా సేవకు కూడా చిహ్నంగా చెప్పబడుతుంది. మన తెలంగాణ పోలీస్ అధికారులు కూడా ఖాకీ రంగు దుస్తులను ఉపయోగించడం కొనసాగుతూ వస్తోంది. తల మీద ధరించే టోపీకి ముందు భాగం జాతీయ చిహ్నమైన సింహ తలాటం, భుజాలపై రెండు వైపులా తెల్లగా మరియు 2 లోహ నక్షత్రాలు, వాటికి వెలుపల ఎరుపు మరియు బ్లూ రంగు కలిగిన బ్యాడ్జ్ మరియు ఎడమవైపు భుజానికి ఎరుపు రంగు విజిల్ కార్డ్, ఛాతీకి కుడివైపు నామ ఫలకము, నడుముకు సింహ తలాటము ఉన్న బకెట్తో కూడినటువంటి బ్రౌన్ రంగు తోలు బెల్టు, పాదాలకు బ్రౌన్ రంగు తోలు బూట్లు పోలీస్ అధికారులు ధరించడం మనం గమనిస్తూ ఉన్నాం. తలకు ధరించే టోపీ రాజ్యానికి, ప్రభుత్వానికి, చట్టానికి చిహ్నం. మెరుస్తున్న లోహపు నక్షత్రాలు అధికార స్థాయికి, బ్యాడ్జ్ మీద ఉన్న ఎరుపు రంగు గౌరవానికి, కష్టానికి, బ్లూ రంగు చట్ట సమానత్వానికి చిహ్నము. నడుముకి పెట్టుకున్న బెల్టు అధికారి యొక్క క్రమశిక్షణను, హుందాతనాన్ని సూచిస్తూ శక్తిని పెంపొందిస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరూ చూడండి, మీ చప్పట్లతోటి ఆహ్వానిస్తూ అభినందనలు తెలియచేయండి. వారి ఆహార్యం ఒక్కసారి చూడండి. నిటారుగా సురదుర్పంతో 2 కాళ్ల మీద నడుచుకుంటూ ఛాతీ నిండా గాలి నింపుకుని హుందాగా వస్తున్నటువంటి మన పోలీసులు. Contingent commander on the first contingent, Anugula Raghavendra Reddy. Second in command, Kadala Venukumar. A huge round of applause, ladies and gentlemen, for the first contingent. As we witness the second contingent commander, Singhi Reddy Satish Kumar Reddy, second in command, Irene Agasya Bhargava. గట్టిగా మీ కరతాళ ధ్వనులతో వాళ్ళ వరకు వినిపించే విధంగా మీ అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి. Third contingent commander, Malis Shashivardhan Reddy, second in command, Koski Chandrasekhar. Fourth contingent commander, Mood Ajay, second in command, Mudawat Ranjit Kumar. Fifth contingent commander, Tatikonda Sai Shashank, second in command, K. Kiran Paul. Ladies and gentlemen, put your hands together for the 6th contingent commander, Galla Saumya, second in command, Ganji Vijaya.
11th Contingent Commander Banda Mamata, second in command Sushma Shivampet. Women in forces, that is the way to go, and a huge applause to our women in charge officers passing out the parade. 8th Contingent Commander Mood Jaipal, second in command Boini Saujanya. 9th Contingent Commander Kavalla Shailender, second in command Boddu Jyoti. 10th Contingent Commander Bunta Praveen and second in command Akhil Kumar. Come on, ladies and gentlemen, let's all cheer the parade. 11th Contingent Commander Pasupula Nagaraju and second in command M. Kamalakar. బ్యాండ్ సభ్యులకు మరియు 12th కంటింజెంట్ కమాండర్ గండికోట తిరుమలేష్, సెకండ్ ఇన్ కమాండ్ వి ప్రసాద్ రావు గారు గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. పీరియడ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినా చెప్తాను. దీనికి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాను. నిషాన్ టోలీ బృందానికి గట్టిగా మన చప్పట్లతోటి అభినందనలు. ఫ్లాగ్ బేరర్ రాహుల్, యూనిట్ ఫ్లాగ్ బేరర్ హరిశంకర్, కలర్ పార్టీ సాయిని సాయి అవినాష్, ఇంజేటి వెస్లీ, పుల్లూరి సుశాంత్ అండ్ జోగు యాదయ్య. సార్ చెప్తాం మళ్ళీ ఇప్పుడు చెప్తాను మళ్ళీ చెప్తాను పూర్తి కదా ఇంపార్టెంట్. లాస్ట్ ఎంతో హుందాగా యూనిఫామ్ వేసుకుని ఒక్కొక్కరుగా ముందుకు నడుచుకుంటూ వస్తున్న పరేడ్ ని మనం వీక్షిస్తున్నాం. స్ఫురద్రూపంతో రెండు కాళ్ల మీద నడుచుకుంటూ ఛాతి నిండా గాలిని నింపుకుని హుందాతనంతో ముక్కు సూటిగా చూస్తూ కాలి మడమల మీద కవాతుతో భాగంగా నడుస్తూ చేతులను స్వేచ్ఛగా ఊపుతూ తమ విధులను కర్తవ్యాలను చట్ట ప్రకారం ఎటువంటి వివక్ష లేకుండా నిర్వర్తించి ప్రభుత్వము, పోలీస్ విభాగము, ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం అంటూ అకాడమీ డైరెక్టర్ గారి, తెలంగాణ డీజీపీ గారి, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి వాగ్దానాన్ని చేస్తున్నట్టుగా ఉంది. ఈ పరేడ్ అభినందనలు, శుభాశీస్సులు అందిస్తున్నాం ఈ తరుణాన. హాల్ట్ అవుతారు. హాల్ట్ అయినప్పుడు ఒకసారి చెప్పండి. ఒకసారి హాల్ట్ అవుతారు. Ladies and gentlemen, that was the passing out parade by our dynamic police officers of our Telangana state. A huge round of applause. परेड आगे बढ़ेगा, बाएं मुड़। ముందుకు వచ్చి మళ్ళీ दीक्षांत परेड मध्य सच करेगा, मध्य सच। అక్కడి నుంచి వస్తుంది. ఇది
दीक्षांत परेड समीक्षा क्रम में आगे बढ़ेगा मध्य से तेज चल। Let's all put our hands together, ladies and gentlemen. Congratulations. दीक्षांत परेड जनरल सैल्यूट सलामी शास्त्र। परेड कंधे शस्त्र। परेड बाजो शस्त्र। दीक्षांत परेड विश्रम। Address by Honorable Director, TGPA. Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu, Director General of Police, Dr. Jitendra Garu, distinguished guests, esteemed colleagues, staff of the Academy, family members, cadets, members of the media, and dear friends. It is an immense honor and privilege to stand before you on this momentous occasion of the passing out parade of the third batch of stipendary cadet sub-inspectors. Today marks the culmination of long months of rigorous training and dedication that has transformed these young individuals into capable and committed officers ready to serve the people of Telangana. Established in 1986, the Telangana State Police Academy has been instrumental in shaping the careers of thousands of police officers, not only from Andhra Pradesh and Telangana, but from across the country. Our reputation as a center of excellence has been recognized by prominent organizations such as UNODC, NCRB, NHRC, and UNIFEM. We are the proud recipients of the Union Home Minister's Trophy for the best training institute in the country, given to us no less than 3 times, in 2015, 2018, and 2022. These accolades reaffirm the strength of our training programs and the dedication of our trainers. This year's batch is especially noteworthy. We have a total of 547 cadet sub-inspectors, 401 of which are civil, 71 AR CPL, 29 Telangana Special Police, 22 ITNC, 12 SPF, 3 PTO sub-inspectors, and 9 Fingerprint Bureau's assistant sub-inspectors. Of these, 145 are women. It is heartening to see the rising participation of women in Telangana Police, a reflection of the government's commitment to gender representation in law and enforcement. These trainees come from diverse educational backgrounds. 75 of them are postgraduates from fields such as computers, communication, management, pharma, tech, etc. Interestingly, 109 cadet sub-inspectors have qualified from the ranks of police constables. The training imparted was designed to be holistic and multifaceted, with a good balance between theoretical knowledge and practical application. Indoor subjects such as behavioral sciences, cyber forensics, history of Telangana, public speaking, and effective communication were taught alongside with the new criminal laws and special and local laws. The outdoor schedule was rigorous indeed, encompassing physical fitness, the dreaded 10-kilometer run, drills, mob operations, field craft and tactics, etc. Techniques like 1-minute drills were introduced to sharpen response time and decision-making under pressure. Understanding the importance of community-oriented policing, the trainees were given exposure to sensitive areas such as gender sensitization, anti-human trafficking, difficulties faced by differently abled in police interaction, personal financial management, etc., by leading experts. To make the trainees future ready, special emphasis was laid on cyber forensics, left-wing extremism, mob control and traffic management, while honing their proficiency in investigation of crime such as gender-based violence, economic and cyber offenses,
murder, assault, accidents, etc. Over